నాలుగొద్దులు అలుగుతాడు, నాలుగొద్దులు గులుగుతాడు. చల్ నన్ను చిన్న చూపు చూస్తుర్రు అని అంటాడు. ఇక నేను పార్టీలు ఉండలేను, ఖాండవా మారుస్తాను అంటాడు. ఎవ్వళ్ళొచ్చినా మాట్లాడను అని అంటాడు. పార్టీ కార్యకర్తల్ని గుంపు చేస్తాడు. ప్రెస్ మీటింగ్లు పెట్టి పార్టీ మారుతానని చెప్పకనే చెప్తాడు. అటెంక నలుగురు వచ్చి నాలుగు ముచ్చట్లు చెప్పంగానే మెత్తవాడతాడు. వాళ్ళతోని దోస్తాన్ చేస్తాడు. అంత మంచిగానే ఉన్నది కానీ వాళ్ళ ముచ్చట అని అంటారా? గీ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది. ఇక జగిత్యాల జీవన్ రెడ్డి సార్ లెక్క మారిందుల్లో పార్టీ మారుతాడు, షెయి పార్టీకి టాటా చెప్తాడు, కారు ఎక్కుతాడు, వారం పద్ధతులలో ఏమయ్యేది తెలియదు అని గుసగుసలు గుప్పు అన్న ఇన్నొద్దులు. కానీ ఇప్పుడు సార్ లెక్క మారినట్టే కొడుతుంది ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు సార్ రాకతోని. కుల్లం చెప్తలేదు కానీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ల నడుమున్న పంచాయతీ దిగినట్టే కొడుతుంది. శ్రేయోభిలాషిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చిన పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పటిష్టంగా ఉన్న నాయకుడైనా మేము పార్టీ పరంగా వారికి ఖచ్చితంగా కూడా అప్పీల్ చేయడం జరిగింది. మేము కూడా వారికి కోరినాం ఏ విధమైన నిర్ణయం తీసుకోకూడదు సార్ అని చెప్పినాం. అది ఇన్నరా, ఆయనను బుజ్జగించేందుకు రాలే, పార్టీ మారుతానంటే బదిలాడేందుకు రాలే, పెద్ద మనిషిని పాలి వలకరించేందుకు వచ్చినా అనుకొచ్చిండు అన్నట్టు. భలే గమ్మతుంది పో ముచ్చట. పార్టీలు ఉండేది లేని పండుగ వెళ్ళాక చెప్తా పార్టీ మారాలనేటి ఆలోచన తెచ్చిందేగా పెద్ద మనిషిని మొన్ననే కుల్లం చెప్పానుండే కదా సార్ జీవన్ రెడ్డి గారు. ఏమో మాకెందుకు తీయాలి అవన్నీ, మీ రాజకీయాలు మీయి. గిట్లా ఓ రోజు జీవన్ రెడ్డి సార్ను బుద్గరించేందుకు సొంత పార్టీ వాళ్ళు సారింటితో పడుతుంటే ఇటు కారు పార్టీ వాళ్ళు కారు ఎక్కించుకోవాలని కుతకుతలు ఆడుతుర్రు. మామూలుగా ఎమ్మెల్యే కాదు, బట్టి ఈ పార్టీ ఇన్ఛార్జే నాకు 4 గన్మెన్లు కావాలంటారు. ఈ పక్కకి జీవితంలో ఒకసారి గెలువలో కూడా అలాంటి నాకు గన్మెన్లు కావాలి, అలాంటి ఒక్కరు వచ్చి కూర్చుంటుండే పాపం. అంటే అంత అట్లాంటి రెస్పెక్ట్ నాకు ఆయన. కరప్షన్ అనే పని కూడా దాని దగ్గర. అలాంటి కూడా రావాల్సిన రాజకీయాల్లో మా పార్టీలో వస్తే ఆనందంగా స్వాగతిస్తాను. నేను అసలు నేను ఫస్ట్ కూడా ఆహ్వానిస్తాను. మంచి మనిషి అయినా, గౌరవము, నిజాయితీపరుడు, ఎన్నేళ్ళ అనుభవము, పాపం 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, ప్రజలకు ఇవాళ కూడా 40 ఏళ్ళ క్రితం ఇట్లా ఏ చూస్తూ పనిచేస్తున్నారు, అదే చూస్తూ పనిచేస్తారు ప్రజల కోసము. అగనాట సారు కారెక్కుతానంటే సీదా వాళ్ళ ఇంటికి పోతా కారెక్కించుకొని పార్టీలకు తీసుకొస్తానని సాఫ్ సీదా చెప్పిండు కోరుట్ల పాత ఎమ్మెల్యే సంజయ్ అన్న. మొన్నటిదానిక ఇక దాచేదేం లేదు, ఆగేదేం లేదు. సారు కారెక్కుడు పక్క అని గులాబీ భవనంలో గుసగుసలు వినపడితే ఇప్పుడు మంత్రుల రాకతోని సారు కారు యూటర్లు తీసుకొని మళ్ళా సీదా గాంధీ భవనంలోకి వచ్చేటట్టుందా అనుకుంటున్నారు రాష్ట్ర పబ్లిక్. చూడాలే దీని మీద అసలు పెద్ద మనిషి ఏం మాట్లాడతాడో.